కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపర్తి మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జైన్గానికి రావడానికి వచ్చినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తా అని చెప్పి ముసలి వాళ్ళకు 4,000 ఇస్తాన మోసం, 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాన మోసం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం, 420 హామీలు ఇచ్చి 420 చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విసికెత్తి ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే 14 నెలల్లో దేశము స్వతంత్రం వచ్చేప్పటి నుంచి చేయనంత అభివృద్ధి 14 నెలలు చేసిన వారు గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి. హైదరాబాద్ నగరంలో మేము కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు. ఈ రకమైన బుద్ధి ఇవాళ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎంత దుర్మార్గంగా నడుస్తూ ఉందంటే గవర్నమెంట్ పరంగా 14 నెలల తర్వాత 25 కోట్లు శాంక్షన్ చేసారు కాన్స్టిట్యూన్సీకి, అది సర్కిల్కి. అందులో నాకు 9 డివిజన్లు ఉంటే నాకు 6 కోట్లు ఇస్తున్నారు, 3 డివిజన్లు ఉన్న వాళ్ళకు 6 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఆఫీసర్లకు ఉంటుంది. ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజ్కి ₹1 ఇవ్వలేని పరిస్థితి, మంచిలు రాలేనటువంటి పరిస్థితి, బల్బులు ఎగలేని పరిస్థితి, ఎన్ని రకాలుగా ఈ 14 నెలల్లో ఆ రోజున నెలకు 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాము ఆ రోజున కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో అన్ని రకాలుగా. ఈరోజు 14 నెలలకు 25 కోట్లు ఇచ్చి అది కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి 6 కోట్లు అంటే ఎవరు ముక్కలు పెట్టాలి తీసుకో 6 కోట్లు. ఇప్పుడు ఈ రకంగా దుర్మార్గంగా దోపిడిగా ఆలోచన లేకుండా ఈ రకమైన చేస్తారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఏదో వస్తే చేస్తారు, ఉద్ధరిస్తారు. అంతా మా దళిత బిడ్డలు అనుకున్నారు. అయ్యా ఆ రోజు కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు పెట్టిండు, కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమంది రాలేదు. కానీ నా 12 అంటున్నాడు, మేము వస్తే మార్పు అంటున్నాడు, 12 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఆశపడి ఆ రోజు దళిత బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపే అవకాశాలు చేశారు. 27 ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఉంటే 29 మంది ఉంటే 27 కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి అలా దళిత బంధు ఎక్కడ పోయి 12 లక్షలు? ఆ దళిత బిడ్డలకు ఎక్కడ పోయింది ఈ రోజున దళిత బంధు? మేము కనీసం ఆ రోజున 30-40 వేల మంది కానీ ఇచ్చి చూపెట్టాం. మీరు ఈ రోజున కనీసం ₹1 ఇవ్వకుండా, దళిత బంధు పేరెత్తకుండా, మాట్లాడకుండా దళితులకు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీలకు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఈ రకంగా వస్తున్నారు. మీ అందరూ కూడా ప్రజలు కూడా చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో మా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆలోచనలు ఉన్నారు. ఖచ్చితంగా జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తాం.